హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో తుంటరి కోతి గురించి తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ అవడానికి యూజ్ అవుతుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఒక అడవిలో ఒక మంచి కోతి, ఒక తుంటరి కోతి ఉండేవి. ఆ రెండు చెట్ల మీద నుండి దూకుతూ ఎంతో సరదాగా, ఆనందంగా ఆడుతూ తిరిగేవి. తుంటరి కోతి అడవిలో ఉన్న అన్ని జంతువులను ఆట పట్టించేది. ఆ తుంటరి కోతి చేష్టలకు అన్నీ బాధపడేవి. కానీ దానిని ఏమీ అనలేక గమ్ముగా ఉండేవి. తుంటరి కోతి చేష్టలు రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఒకరోజు తుంటరి కోతి గుంపులుగా ఉన్న కప్పలను చూసి పాము వద్దకు వెళ్ళి, నీకు ఆహారం చూపిస్తాను రా అని ఆ పామును కప్పల గుంపు వద్దకు తీసుకుని వెళ్ళింది. పామును చూడగానే కప్పలు ప్రాణభయంతో గెంతుతూ పరుగులు పెడుతుంటే ఆ తుంటరి కోతి దాన్ని చూసి ఆనందించేది. పాము పడుకొని ఉంటే చీమలను ఒక పెద్ద ఆకులో తీసుకొని వెళ్ళి పాము పుట్టులో వదిలేసేది. చీమలు కుట్టి పాము విలవిల్లాడుతూ పారిపోతుంటే దాన్ని చూసి తుంటరి కోతి నవ్వేది. అదేవిధంగా జింకలను అనవసరంగా భయపెట్టి పరుగులు పెట్టించేది. గాడిద కళ్ళల్లో మట్టి కొట్టి హింసించేది. అల్లరి పనులతో తుంటరి కోతి మిగతా జంతువులను ఏడిపించడం మంచి కోతికి నచ్చేది కాదు. అల్లరి పనులు మానుకోమని చాలాసార్లు చెప్పింది. అయినా అది మారలేదు. ఆట పట్టించి వినోదం అవడంలో వచ్చే సంతోషం, ఆనందం నీ మట్టి బుర్రకు తెలీదు అని హేళనగా నవ్వింది. తుంటరి కోతికి ఒక పిల్ల ఉండేది. అదంటే తనకు విపరీతమైన ప్రేమ. ఆ పిల్ల కోతి ఒకరోజు కనిపించకుండా పోయింది. తల్లి కోతి ఎంత వెతికినా పిల్ల కోతి కనిపించలేదు. తిరిగి తిరిగి తుంటరి కోతి తన పిల్ల కనిపించకపోవడంతో విలవిల్లాడిపోయింది. తిండి నిద్ర మానేసి నిరసించిపోయింది. అప్పుడు మంచి కోతి తుంటరి కోతి పిల్లను తీసుకుని వచ్చింది. తన పిల్లను చూసిన వెంటనే తుంటరి కోతి ప్రేమతో గుండెలకు హత్తుకుంటుంది. నా పిల్ల నీకు ఎక్కడ కనిపించింది అని మంచి కోతిని అడిగింది. దొరకడం ఏంటి, నీ పిల్లని నేనే దాచిపెట్టాను అని మంచి కోతి సమాధానం ఇచ్చింది. అలా ఎందుకు చేశావు అని కోపంగా అడిగింది తుంటరి కోతి. ఏడిపించి వినోదం పొందడంలో ఆనందం ఉందని నువ్వే చెప్పావు కదా, అందుకే నువ్వు బాధతో అల్లాడుతుంటే దాన్ని చూసి ఆనందిద్దాము అని నేను కూడా ఇలానే చేశాను అని మంచి కోతి అంది. ఒకరిని ఏడిపించి సంతోషపడడం ఎంత తప్పో ఆ బాధ నీ వరకు వచ్చేసరికి నీకు అర్థమైంది కదా. తనకు గుణపాఠం చెప్పేందుకే మంచి కోతి ఇలా చేసింది అని అర్థం చేసుకుంది ఆ తుంటరి కోతి. ఆ తర్వాత నుండి తుంటరి కోతి అల్లరి పనులు చేయడం మానేసింది. సహకార గుణం అలవాటు చేసుకుంది. చాకచక్యంగా తుంటరి కోతిలో మార్పు తెచ్చిన మంచి కోతిని మిగతా జంతువులన్నీ అభినందించాయి. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకు, ఒకరిని బాధ పెడితే వచ్చే సంతోషం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఒకరిని ఏడ్పించి మనం పొందే సంతోషం ఎప్పటికైనా మనకే ముప్పు తెచ్చిపెడుతుంది. కాబట్టి మనం ఎవ్వరిని బాధ పెట్టి హింసించి పక్క వాళ్ళ పతనం చూసి సంతోషించకూడదు. వీలైతే సహాయం చేద్దాం, పోయేదేముంది, మహా అయితే తిరిగి వాళ్ళే సహాయం చేస్తారు. థ్యాంక్ యూ. మీలో ఎంతమందికి ఈ స్టోరీ నచ్చింది? ప్లీజ్ నచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.